గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్‌కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్‌లో తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. సో, ఈరోజు ఈ వీడియోలో మనకు ఒక అప్డేట్ అయితే గ్రూప్ 1 ఫలితాలకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో, రాష్ట్రంలో జరిగినటువంటి 523 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి పరీక్షల ఆన్సర్ షీట్ల మూల్యాంకనం ముగిసిందనేసి రావడం జరిగిందండి. సో, మరో 10 రోజుల్లో ఈ యొక్క ఫలితాలు వెలువడే అవకాశం ఎక్కువ ఉన్నది. ఇకపై నుంచి మనకు 1:2 ఇవ్వడానికి మనకు రీసెంట్‌గా ఫిబ్రవరిలో జీఆర్ఎల్ ఇస్తారనేసి చెప్పడం జరిగింది కదా! సో, మనకు 1:3 అనుకున్నాం గతంలో. కాదు సార్, ఇప్పుడు మనకు 1:2 నిష్పత్తిలోనే మెరిట్ జాబితా ఉండనుంది సార్. ఈ పరీక్షలు మొత్తం 21,093 మంది హాజరయ్యారు. ఆ విషయం మీకు తెలిసిందే. సో, ఈ ఉద్యోగాల నియామకాలు పూర్తయ్యే వరకు గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. సో, ఫస్ట్ మనకు గ్రూప్ 1 ఫలితాలు, తర్వాత గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఫలితాలు ఇస్తారు. అయితే ఏంటిదంటే ఇక్కడ బ్యాక్‌లాగ్స్ లేకుండా చూడడం జరుగుతుంది. ఏదైతే గ్రూప్ 1 ఫలితాలు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ గ్రూప్ 2 ఫలితాలు ఇస్తారు. తర్వాత గ్రూప్ 3 ఫలితాలు ఇచ్చి తగు బ్యాక్‌లాగ్ లేకుండా చర్యలు తీసుకుంటారనేసి చెప్పడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, మనకి ఈరోజు ముఖ్యమైన ఎడ్యుకేషన్ న్యూస్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే 10 రోజుల్లో గ్రూప్ 1 ఫలితాలు ఇవ్వనున్నారు. సో, గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి ప్రధాన పరీక్షల జవాబు పత్రాలు మూల్యాంకన జరిగింది. సో, మనకు ఏంటిది సార్ అంటే ఈ ఫిబ్రవరి ఎండింగ్ కల్లా గ్రూప్ 1 ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మార్చ్ 31 కల్లా మనకు గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 సంబంధించినటువంటి అన్ని నోటిఫికేషన్లు ఏదైతే 2022లో కండక్ట్ చేశారో, సో ఆ 2022లో కండక్ట్ చేసినటువంటి అన్ని ఇటు హాస్టల్ వెల్ఫేర్ అయినా సరే, సో ఇటు సిడిపిఓ లాంటి కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వాళ్ళు అలాంటి కొన్ని ఎగ్జామ్స్లు కూడా ఇక మార్చ్ కల్లా కంప్లీట్ చేస్తారు. సో, తర్వాత ఎస్సీ వర్గీకరణ ఆల్మోస్ట్ అయిపోయింది అండ్ కేబినెట్ కూడా ఆమోదించడం జరిగింది ఫ్రెండ్స్. సో, మనకు రీసెంట్గా ఏదైతే ఈ వేరే వేరే జాబ్స్ ఉన్నాయో, సో మొత్తం జాబ్ క్యాలెండర్లో దాదాపు 30,000-50,000 పోస్టులు ఉండనున్నాయి. ఆ నోటిఫికేషన్లు అన్నీ కూడా మనకు మే నుంచి కొత్త నోటిఫికేషన్లు రాబోతున్నాయండి. సో, ఇంకా ప్రిపరేషన్లో ఎవరైనా లేకపోతే ప్రిపరేషన్ కొనసాగించండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ 2025 ఇయర్లో మీరు కనుక జాబ్ కనుక మిస్ అయితే తర్వాత వచ్చే నోటిఫికేషన్ల గురించి ఎటువంటి సమాచారం లేకుండా ఉన్నది కాబట్టి, సో ఎవరైతే గత 5-6 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. మంచిగా మీరు ఎక్కువ రివిజన్ చేసేటట్టుగా ఒక టైం టేబుల్ కూడా మెన్షన్ చేసుకోండి. అదేవిధంగా వచ్చేటటువంటి గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ ఏముంది సార్ అనేసి చెప్తున్నారు కామెంట్లో. వచ్చే గ్రూప్ 1లో దాదాపు 400+ కొత్త నోటిఫికేషన్ ఉన్నట్టుగా మనకు సమాచారం ఉన్నదండి. సో, ఈ 400+ ఉద్యోగాల్లో ఖచ్చితంగా ఒక పోస్ట్ మీదే అనేసి మీరు ఖచ్చితంగా భావించి అటువంటి ప్రిపరేషన్ చేయాల్సిన ఉండాలి. లేకపోతే ఇంకోటి ఏంటంటే గ్రూప్ 1 కొట్టాలంటే మేజర్గా ఏంటిదంటే ఏదైతే ఆన్సర్ రైటింగ్ ఉన్నదో అవి రోజు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈనాడు ఎడిటోరియల్ ఏదైతే పేపర్ ఉంటుందో ఆ ఎడిటోరియల్ పేపర్స్ కూడా మీరు ఖచ్చితంగా డైలీ అప్డేటెడ్గా చదువుకొని ఆ యొక్క సెంటెన్సెస్ ఫార్ములా ఎట్లా ఫామ్ చేయాలి, సెంటెన్సెస్ ఎక్కడి నుంచి ఇక్కడ ఏ పదాలను ఎక్కువగా వాడాలి అనేది ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సింది. సో, రీసెంట్గా మనకు గ్రూప్ 1లో జరిగినటువంటి 6 పేపర్స్ సంబంధించినటువంటి ఏదైతే ఈ మార్క్స్ ఉన్నాయో అవి 400 నుంచి 500 వరకు దాదాపుగా అవి టాప్ స్కోర్గా ఉండబోతున్నాయి. గతంలో నేను ఒక వీడియో చూశాను. సో, ఆ వీడియో కనుక ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా అది విజిట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకోటి ఏంటిదంటే సిలబస్ అంశం పైన కొంచెంమంది చెప్తున్నారు సార్, అసలు ఏంటి సార్ సిలబస్ మార్పు ఉంటుందా గ్రూప్ 1 కూడా అంటున్నారు. ఒకటే అండి, సివిల్ సర్వీస్కి ప్యాటర్న్కి అండ్ గ్రూప్ 1 ఏదైతే ప్రిలిమ్స్ ప్యాటర్న్ ఉన్నదో అది ఖచ్చితంగా చేంజ్ అయితే కాదు. ఏదైతే గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఉందో అవి ఎక్కువ పేపర్స్ ఉన్నాయని కాబట్టి అవి ఏమో మూల్యాంకనాలు చేస్తున్నప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది. సో, రిజల్ట్ ఎక్కువగా టైం తీసుకుంటుంది కాబట్టి, సో ఆ మూల్యాంకన టైము ప్లస్ రిజల్ట్ టైం తగ్గించి తొందరలోనే అట్లీస్ట్ 2-3 మంత్స్లోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి యూపీఎస్సీ అండ్ ఎస్ఎస్సి తరహా నోటిఫికేషన్లోనే రిజల్ట్ ఇవ్వాలనేసి మనకు టీజీపీఎస్సీ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు మనం రీసెంట్గా తెలియజేయడం జరిగింది. సో, మనకు రాబోయే రోజుల్లో కూడా దీనిపైన ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి సిలబస్ అంశాలపై చర్చించడం జరుగుతుంది. దీని గురించి నేను ఒక క్లారిఫికేషన్ చేస్తానండి. వీడియో ఖచ్చితంగా మీకోసం చేస్తాను. సో, ఈరోజు మనకు
మేజర్‌గా ఏంటిదంటే ఈ వీడియోలో తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు 563 పోస్టుల్లో మనకు 1:2 నిష్పత్తిని మాత్రమే ఇస్తారనమాట. సో, ఏదైతే ఈ 1:2 నిష్పత్తి తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తారో, ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో ఎవరికైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళని జాబ్‌లో ఫుల్‌ఫిల్ చేస్తారు. సో, మిగతా అభ్యర్థులు ఈ 560 మెంబర్స్ పై ఉన్న వాళ్ళు సో, వాళ్ళు ఆహ్, ఆహ్, ఎలిజిబుల్ కాదండి. ఓన్లీ 563 మెంబర్సే. సో, దాదాపు మన 21,093 మంది రాసినా కూడా మనకు 563 మెంబర్సే ఉంటారు. ఆ 563 మెంబర్స్ ఎవరో సో, మనకు దాదాపుగా తెలంగాణ ఏర్పడిన నుంచి 10 ఇయర్స్ తర్వాత ఎప్పుడెప్పుడుగా ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ 1 ఒక కళ అనేది ఒక 10 రోజుల్లో రాబోతుందనేది సో, చాలామంది తెలంగాణ యావత్తు స్టూడెంట్స్ ఎదురు చూస్తున్నారండి. సో, ఇది మనకు ఈరోజు గ్రూప్ 1 సంబంధించినటువంటి 1:2 ఫలితాలకు సంబంధించినటువంటి అప్డేట్. ఇంకా మా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.